ఎక్సర్సైజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఎందుకంటే మన మనుషులు అనేది ఇట్లాంటి సిటీ లైఫ్ బతకనికి దేవుడు మనల్ని క్రియేట్ చేయలేదు. మన ఒక చిన్న క్యూబికల్లో కూర్చొని అంత సైజ్ క్యూబికల్ అంత కార్లా ఇంత చిన్న స్పేస్లో కూర్చొని ఉండడం కాదు. మనం వేరే జంతువుల లెక్కనే మనం కూడా ఓపెన్ స్పేసెస్లా జంగల్స్లో తిరగనీకి ఉన్నాం. సో మనకి సిటీ లైఫ్కి వచ్చేసరికి మన లైఫ్ చాలా సెడెంటరీ అయిపోయింది. అంటే ఒక మనిషి ఎంత జరగాలో అంత జరగట్లేదు, ఎంత పని చేయాలో అంత చేయట్లేదు. సో మన బాడీ తయారు చేసిందే దేవుడు చేయనీకి. మనకు ఒక తిండి తినాలంటే ఒక ఆదివాసీ మనిషి కానీ ఒక జంగల్లో ఉన్న జంతువు కానీ ఎంత కష్టపడుతుందో మనకి రెడీమేడ్గా వచ్చేస్తూనే ఉంది. మనం వద్దన్నా వేరేవాడు తీసుకొచ్చి మనకు పెడుతున్నాడు. సో అన్ని క్యాలరీస్ ఉన్నాయి మన లైఫ్లో, కాబట్టి మనమే మనకు డెలిబరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి మనం. ఎందుకంటే మన న్యాచురల్ స్టేట్ని మనం అచీవ్ చేసుకోనే కదా. సో ఈ ఎక్సర్సైజ్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి. సో ఏవేవి ఉన్నాయి అంటే మనకి మోస్ట్ కామన్గా చేయాల్సింది మనము అన్నిటికన్నా బెనిఫిషియల్ అయ్యేది కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే మన హార్ట్ లంగ్స్ని స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోనికి. సో ఇది రన్నింగ్, జాగింగ్, మనకి ఎలిప్టికల్ మెషిన్ ఏదైతే మన హార్ట్ రేట్ ఇంప్రూవ్ చేస్తుందో మనకి, అంటే మనం గట్టిగా ఉరుకుతే మన హార్ట్ దెబ్బ కొట్టుకుంటుంది చూడండి, దట్ ఈస్ హార్ట్ మీద మనకు ఒక స్ట్రెస్ పెడుతుంది. కానీ చాలా స్ట్రెస్ పెట్టదు. ఎందుకంటే మన చాలా స్ట్రెస్ పెడితే అక్యూట్గా ఒక కార్డియాక్ ఈవెంట్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ హార్ట్ ప్రాపర్గా లేని వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి, లేదంటే వేరే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి.